గట్ల కాదురా గోవింద గోవింద హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ గన్ A to Z. ఈరోజు ముచ్చట ఏంటంటే మీ అందరికి తెలిసే ఉంటుంది నార్మల్, ఎందుకంటే వినాయకుడు 9 రోజులు నవరాత్రి ఉత్సవాలు అయితే నిద్ర చేసినాక అయితే వినాయకులు నిమజ్జనం చేస్తారు. సో మేమైతే ఇవాళ అయితే నిన్నటికైతే 5 days నేను మా ఇంట్లో అయితే పెట్టుకుంటాం వినాయకుని. ప్రతి ఇయర్ ఖచ్చితంగా మా ఇంట్లో పెట్టుకుంటాం. సో అంతకుముందు లాస్ట్ అయితే నార్మల్గా బండి మీద అయితే నిమజ్జనం చేసి వచ్చేవాడిని. సో ఇప్పుడైతే నేను డాక్టర్ అయితే మాట్లాడైతే మా ఇంట్లో నిన్నటికి 5 రోజులు అయితే అయిపోయింది. ఇవాళ అయితే నిమజ్జనం చేస్తున్నాం. మా ఇంట్లో అయితే అన్ని అయితే సిర్ర అయితే చేయించిన, 5 కిలోల సిర్ర అయితే వేయించిన. సో ఇప్పుడైతే మీకు ఆ వినాయకుని కూడా చూపిస్తా, కొంచెం చూపిస్తాం. మా ఫ్రెండ్స్ అందరూ అయితే రెడీ అవ్వడానికి పోయిళ్ళు, ప్లస్ డీజే బాక్స్ కూడా పట్టుకురాని పోయిళ్ళు. ట్రాక్టర్ ముందర కట్టుకుని అయితే నీకైతే బాక్స్లో అయితే పట్టుకొని ఆంపిల్ ఉన్న బాక్స్లో అని తీసుకొని పోయిళ్ళు. వాళ్ళు వచ్చినాకనైతే మేము అందరం డ్రెస్ కోడ్ వేసుకొని అయితే మీ అందరికైతే వినాయకుని దగ్గరికి అయితే మా వినాయకుడు అయితే మీకు చూపిస్తాం. మీరైతే అందులో చలో మా వీడియోని అయితే చూసేయండి. మా ఇంట్లో వినాయకుడు అది ఉన్నాయి లాసలు. ఈరోజు మా ఇంట్లో వినాయకుడిని అయితే మేము నిమజ్జనం చేస్తున్నాం. సో దుకాణాలకు అయితే వచ్చి మొత్తం సామాన్ తీసుకున్నాం. సామాన్లు అయితే తీసుకున్నాం, మొత్తం ఓన్లీ సిర్ర అయితే ఇస్తున్నాం. గాయ్స్ ఈరోజు నిమజ్జనం అయితే జరుగుతుంది మా ఇంట్లో వినాయకుడిని. సో దానికైతే మేము ట్రాక్టర్ అయితే ఇస్తున్నాం. ట్రాక్టర్ గడగడానికి పోతాం. ఇప్పుడు ఇక్కడ అన్ని ప్రిపేర్ చేస్తున్నాం. మాకు బాగా చుట్టలు అయితే నీళ్ళకైతే డూగా ఉండే, అందుకే 2 ప్యాకెట్లు అయితే పట్టుకుని అయితే ఆవుని డైరెక్ట్ అడుగుతాం. అంటే మొన్నటి రాక మొరం కొట్టి ఉన్నాయి. ఆ మొరం కడిగి ఇప్పుడు పట్టుకొని పోయి మంచిగా క్లీన్ గా నీట్ గా మంచిగా కడిగి పట్టుకొని పోతాం. గాయ్స్ మేమైతే ఇప్పుడు ట్రాక్టర్ అడిగిన అయిపోయింది కదా. ఇప్పుడైతే మేము అరటి కొమ్మలకైతే వచ్చినాం. అరటి కొమ్మలకైతే వచ్చినాం. ఇక్కడైతే మామూలు చెట్టు ఉంది, తీసుకొని మా వినాయకుడు చిన్నది కాబట్టి 2 వెనుక బ్యాక్ సైడ్ పెద్దవి, ముందర ఫ్రంట్ చిన్నవి పెట్టి ఇట్లా కడతాం. సూపర్ గా అనిపిస్తాయి. మనం ఇక్కడికి వచ్చిన వారావా ఇంకొకటి ఇది కూడా తీసుకో. మొత్తం 5 అయినాయి కానీ కాట పడ్డది. 6 అయినాయిరా. అప్పుడు మీరు పట్టుకునే గాయస్ మనలో అయితే ట్రాక్టర్ కట్టుకుని అయితే వచ్చేసిళ్ళు. మొత్తం అరటాకులు బల్ల మొత్తం పందిరి వేసుకొని వచ్చేసిళ్ళు. ఇప్పుడైతే మన వినాయకుడు నిమజ్జనానికి స్టార్ట్ అవుతుంది. మొత్తం అరటాకులు మొత్తం మనలో అయితే బాక్స్ ప్రిపేర్ చేస్తున్నారు మన నిమజ్జనానికి. పూర్వ ప్రవీణ్ గారు ఇలాంటి ఇప్పుడు నెక్స్ట్ ఎట్లా ఉంటుంది మనది? అవా ఉంటుంది మొత్తం అవానా, జస్ట్ వెయిట్ అండ్ సీ. నిమజ్జనం కోసం అయితే మా వాళ్ళు అయితే బాక్స్లు అయితే రెడీ చేస్తున్నారు. అంటే మేము ఒక పెద్ద ఎత్తున కాకుండా కాదు కానీ చిన్న వేసుకుంటున్నాం కాబట్టి సో చిన్న బాక్స్ పెట్టుకున్నాం. మాకు జాల్ ఎనఫ్. దీంతో అయితే మేము డ్యాన్స్ చేసుకొని వినాయకుడిని అంగరంగ వైభవంగా అయితే మేము నిమజ్జనం అయితే చేస్తాం. తర్వాత ఇప్పుడే పాలు మసిలినాయి, ఇక రవ్వ ఎత్తాలు కల్పన అమ్ముకే లాస్ట్ స్టేజ్కి వచ్చింది. ఇక అయిపోయినట్టే. ఇక దేవుని పూజ చేసి మనం ఊరేగింపు స్టార్ట్ చేయాలి. ఇక చూసుకున్నట్లయితే ఇప్పుడైతే సిర్ర అయితే అయిపోయింది. చూడండి ఒకసారి మీరు. ఇప్పుడైతే అయ్యగారిని రమ్మంట. మేమైతే స్నానాలు చేసి అయితే అయ్యగారికి చెప్పిన, అయ్యగారు వస్తాడు. అయ్యగారు వచ్చినాక పూజ అయిపోయాక పూజ చేసినాక అయితే వినాయకుని అయితే తీసుకుపోయి ట్రాక్టర్లో పెట్టి ఊరేగింపు అయితే వేసుకుంటాం. మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు మొత్తం అయిపోయినాయి. మా పిల్లలు అయితే వచ్చిళ్ళు, మా వాళ్ళగట్ట పిల్లలు అందరూ. మేమైతే ఇప్పుడు కుంకుమ పసుపు అయితే వీళ్ళు పెడతారట, వాళ్ళకైతే ఇస్తున్నా. ఒకరైతే నీళ్ళు చల్లుకుంటే అయితే ఒకరు పెట్టేస్తారు. ఇక మెల్ల పట్టుకొని పోరి పడే కుర్రి నడు. నేను పడతావు మరి అంత ఆగమని చేయకుర్రి. ఒకటారు పోయిర్రా. గట్ల కాదురా, ఏం కాదు పోయింది సల్తర్తి. ఇక
బాక్స్ మీద వేయకుర్రి. ఏ గట్ల కాదురా చల్లేది గిట్ల గిట్ సైడ్ కూడా కావాలి. మొత్తం గట్ల వేయద్దురా, 3-4 పోయాలి అంతే. పోయింది పిల్లలు. అరే గట్ల పోయద్దురా, 3 పోయాలరా. గట్ల పోతారా రోజులనా? గిట్లరా గిట్లరా గిట్లరా. ఇగో 3 బొట్లు 4 బొట్లు ఓటు రానే మొత్తం కొడతారు పిల్లలు. వాళ్ళకి ఏం తెలుసు ఏం తెలియదు. గట్లా వెరీ గుడ్ రా. గంతే. నెక్స్ట్ నెక్స్ట్ లాస్ట్ ఇంకోటి గంతే. బండి పూజ అవి ప్రవీణ్ నామదేశ్య కొట్రా గైస్ మీరు చూసుకున్నట్లయితే మా పనులన్నీ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. డీజే అంటే బాక్స్ చిన్న బాక్స్ పెట్టినాం, అది అయిపోయింది. సిర్రా కూడా అయిపోయింది. సో ఇప్పుడు మేము అయ్యగారి కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. అయ్యగారు వచ్చినాకనైతే పూజ స్టార్ట్ చేసినాకనైతే వినాయకుని పెట్టి నెక్స్ట్ మొత్తం స్టెప్ బై స్టెప్ మొత్తం రచ్చ ఉంటుంది చూడరు మీరు. గైస్ మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడే మా ఇంటికైతే మా పంతులు మా విలేజ్ అయ్యగారు అయితే వచ్చాడు. చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్. ఉన్నాడు పియ్య కూసపో ఇంట్లో. మంగళవారం తీసుకో. మాకు ఇచ్చాలా దేవుడు ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్యస్తమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదః. ఓం గం గణపతే నమః. అక్షంతలు 2 సార్లు వేసి నమస్కారం చేసుకోండి. ధ్యాయామి, ఆసనం సమర్పయామి. ఓం సుముఖాయ ఓం కృతినే నమః. ఓం కుమారగురువే నమః. ఓం మహాగణాధిపతే నమః. ఓం మహాకాళాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం ప్రథమ పూజ్యాయ నమః. మంగళమందుకోరాహర మభారం మునివే భవానీ వరా. కనమేమో పరికింపక్షణమైనది కనవేమయా ఓ కరుణామయ. నీ కనికారమునగాని మనలేమయా. రారా మంగళమందుకోరాహర మభారం మునివే భవానీ వరా. ఎడబాసి గడి అయిన విడనాడకు నీ ఒడిలో మమ్మిడు కొమ్ము పడనీయకు. కడువెందుకు మమ్మిడ చేయకు. గణపతి మహారాజ్ కి, గణపతి మహారాజ్ కి, గణపతి బప్ప తుల్సా మల్సా. రైట్ శుభం. గాయస్ మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు పూజ అయిపోయింది. సో అంతా అయిపోయింది. మన వాళ్ళందరూ రెడీ ఉన్నారు. నేనైతే ప్రసాదం అయితే ట్రాక్టర్లో పెడతాం. ట్రాక్టర్లో పెట్టినాక తర్వాత ఒక 5 minutes 10 minutes తర్వాత వినాయకుని తీసుకొని వచ్చి పెట్టి ఊరేగింపు అయితే పోదాం. ఇప్పుడైతే మేము ప్రసాదం అయితే లోపల పెడుతున్నాం. లాట్ ఏం లేదు ఇక. జై బోలో గణేష్ మహారాజ్ కి. గాయస్ మీరు చూసుకున్నట్లయితే మా ఇంట్లోనైతే మేము ప్రతి ఇయర్ అయితే వినాయకుని అయితే పెట్టుకుంటాం. సో మేము ఈసారి అయితే నేను ప్రతిసారి బైక్ మీద తీసుకొని నిమజ్జనం చేసేవాడిని. కాకపోతే ఇప్పుడు నేను కొత్త అయితే ట్రాక్టర్ అయితే ఇట్లా మాట్లాడుకున్నా, ట్రాక్టర్లో అయితే పెడుతున్నా. సో 5 రోజులు అయితే నిద్ర చేసింది మా ఇంట్లో. మేము 5 రోజులు నిద్ర వేయించుకున్నాం మాకు మంచి జరగాలని. మీకు ప్రతి ఇయర్ గణపతి వల్లనైతే మాకు మంచిగా జరుగుతుంది, మేము మంచిగా ఉంటాం. దేవుని ఏంటంటే మాకైతే మేము మంచిగా అయితే మేము ఇల్లు అయితే కొనుక్కున్నాం, ఇల్లు అయితే కట్టుకున్నాం, అన్నీ వేయించుకున్నాం. సో మాకు ఈ భగవంతుడు ఎప్పుడు ఎల్లవేళలా మాకు ఇట్లే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే మేము కోరుకుంటున్నాం. మేము అనుకునే అన్నట్టు మంచిగా జరిగితే మేము వచ్చే సంవత్సరం అయితే ఇంకా మంచిగా పెద్దగా పెట్టుకుని అయితే మంచిగా సెలబ్రేషన్ అయితే చేసుకుంటాం. మీరు చూసుకున్నట్లే చూడరు, మా ఇంట్లో వినాయకుడు అయితే ఇదే మేమైతే పెట్టుకున్నాం. మీరు చూసుకోండి.
ఇప్పుడైతే 5 రోజులు అయితే నిద్ర వేసింది. 6 రోజు ఇవాళ అయితే మేము నిమజ్జనం చేయడానికైతే పోతున్నాం. మా వాడగట్ట పిల్లలందరిని అయితే చూడండి ఒకసారి. మా వాడగట్ట పిల్లలందరూ అయితే మేము తెప్పించుకుని ఇప్పుడు ఘనంగానైతే మేమైతే సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటాం. నిమజ్జనం కూడా చేస్తాం. ఎక్కువ నైట్ కూడా వేయం, ఎర్లీ అయితే తొందర అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాం. కానీ మా వాళ్ళు అయితే వినరు. చెప్పలేను, మేబీ లేట్ అవుతుంది, లేకపోతే తొందరనే అవుతుంది. మ్యాక్సిమం అయితే మంచిగా సెలబ్రేషన్ ఘనంగా చేద్దామని అనుకుంటున్నాం. ఇంతటితో ఇప్పటి నుంచి కంటిన్యూ ముందుకు సెలబ్రేషన్ డ్యాన్సులు భరతులు అయితే ఉంటాయి, చూపిస్తాం మీకు వెళ్ళవేళ. గణపతి బప్ప తులసా మల్సా మోరియా రే మప్ప మోరియా రే జై రియా నౌకరియా మోరియా నౌకరియా మోరియా నౌకరియా మోరియా నౌకరియా లేతే ఆడ రౌతు పెట్టాలి అన్న. ముంగటికే ఓకే చాలా కనిపిస్తున్నారే కనిపిస్తుందా పెట్టుర్రి బండలు అందుకోరి. గాయస్ మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడైతే మా వినాయకుని అయితే ట్రాక్టర్ అయితే పెట్టినాం. మేము ఎప్పుడైతే ఊరేగింపు అయితే స్టార్ట్ అవుతుంది మా పిల్లలతోటి అంగరంగ వైభవంగా అయితే మీ నిమజ్జనం అయితే చేస్తాం. చూస్తూనే ఉండరు, అప్డేట్ ఇచ్చేస్తూనే ఉంటాం. గాయస్ మీరు చూసుకున్నట్లు అంగరంగం బాంబులు వచ్చినాం మేము. Exclusive DJ Sai Ganesh. గాయస్ మీరు చూసుకున్నది అంగరంగ వైభవంగా అయితే ఊరేంపు అయితే స్టార్ట్ అయింది. మా చిన్న వినాయకుడు కానీ కోటి ఆశలతో అయితే మేమైతే నిమజ్జనానికి వెళ్తున్నాం. వేరే లేవంటే వేరే ఇచ్చి పడేస్తాం. చూసుకుని ఇంత ఫస్ట్ డ్యాన్స్ చూశారు కదా, ఇప్పుడు కొంచెం ముందుకైతే పోతాం. ముందుకైనాక మిగతా అక్కడ ధూమ్ ధామ్ చేసేస్తాం. అయింది ఘోరంగా, అసలు సడన్గా మైండ్ పని చేయాలి. అసలు ఏమైతుంది, ఏం కథ, ఎందుకు ఆఫ్ అయింది, మా వాళ్ళు తెలుసా చూస్తే ఎన్నో రకాలు ఎన్నో అనుకుంటారు ఎందుకు ఇట్లా ఆఫ్ అయింది ఏం కథ అని. కానీ ఫైనల్ అయితే లోపల బ్యాటరీ కొంచెం ప్రాబ్లం ఉంది. సో ఆ బ్యాటరీ ప్రాబ్లం వల్ల అయితే స్టార్ట్ కాలేదు. ఇప్పుడు స్టార్ట్ ప్లస్ మీరు చూసుకున్నట్లయితే వానమబ్బు కూడా అయింది. వానలో కూడా మేము ఎగురుతాం, 100% ఎగురుతాం. మీకు ఎంటర్టైన్మెంట్ పక్కా ఇస్తాం. జై బోలో గణేష్ మహారాజ్ కి, గణపతి బప్ప. బాంబు DJ Sai Ganesh. గాయస్ మీరు చూసుకున్నట్లయితే మా వినాయకుడు అయితే అంగరంగ వైభవంగా అయితే పోతులు దాండియాలతోటి చిన్నపిల్లల స్టెప్పులతోటి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అంగరంగ వైభవంగా. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయాలి ఇంతమంది వస్తారని. ర్యాంప్ పడేసి ఇచ్చి పడేసి నేను తగ్గేయాలి ఎక్సలెంట్. ఇంకా ఇప్పుడు జస్ట్ స్టార్టింగ్, ఇంకా ముందు పోతాడే ర్యాంప్ ఉంటుంది. మీరు చూసుకున్నట్లయితే వేరే అంటే వేరే చూపుతుంది, హైలైట్ ఉంటుంది. ఇప్పుడు మీరు మా ఆడకట్ట ఆడపడుచులు అయితే దాండియా అయితే వేస్తున్నారు. చలో చూడండి మీరు ఒకసారి. ఎటు చెమ్మటలా ఎట్లా
జరగాలి. DJ. Sai Ganesh. Sai Ganesh. Sai Ganesh. అరే అందరు వేడు అరే అందరు వేడు అందరు కదా మెల్ల Exclusive DJ Sai Ganesh. గణపతులు పట్టుకోవాలి అది Sai Ganesh. గాయ్స్ మీరు చూసుకున్నట్లయితే మా నిమజ్జనం అయితే సూపర్ జరుగుతుంది. ఇప్పటికైతే మేము ఒక 7:30కి అయితే స్టార్ట్ చేసిన, ఇప్పుడైతే 9:30 అవుతుంది. మేమైతే ఇంకా ఎగురుతున్నాం. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మా వాళ్ళు చూడు ఎట్లా ఎగురుతాలో ఇచ్చి పడేస్తున్నాం. ఇంకొద్ది క్షణాల్లో అయితే మేమైతే నిమజ్జనానికి పోతాం. మీకు మొత్తం క్లియర్ గా చూపిస్తా. ఇప్పుడైతే రచ్చ అయితే పోతున్నాం నిమజ్జనం చేసడానికి. ఎందుకంటే మాతో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, ఇంత రిస్క్ కూడా వద్దు. సో ఇప్పుడైతే మేమైతే వావులోకి పోతున్నాం. వావులోకి అయితే మేము నిమజ్జనం చేస్తాం. అది కూడా క్లియర్ గా చూపిస్తా. చలో పారే చూడండి, మావులు అయితే ఎక్కిళ్ళు. మేమైతే పోతున్నాం. గణపతి మొప్ప గణపయ్య చల్లగా చూడు. వచ్చాడికి మేము మంచుకుని అనుకున్నట్టు అయితే మళ్ళా పెద్దగా పెట్టి ఇట్లనే గ్రాండ్ గా చేస్తాం. నిన్నే నమ్ముకొని ఉంటున్నాం. ప్రతి సంవత్సరం వినాయకుడు ఘనంగా పన్నీర్లో పెడుతున్నాం. వచ్చేసినాం, మేము లొకేషన్కి అయితే వచ్చేసినాం. మరికొద్ది క్షణాల్లో మా గణపయ్యను అయితే నిమజ్జనం చేయబోతున్నాం. సో అందరూ అయితే దేవుని భక్తి అయితే మాకు ఎప్పటికి ఉంటుంది. మేము ఎల్లవేళలా దేవుడు మాకు సపోర్ట్ ఉంటాడని మనస్ఫూర్తిగా అయితే మేము కోరుకుంటున్నాం. ఆరతి ఇచ్చినాక పట్టుకొని అయితే దిగి నిమజ్జనం చేస్తాం. నిమజ్జనం చేసి కొంచెం నిమజ్జనం అంటే బాగా అనిపిస్తుంది. ఎందుకంటే 5 రోజులు మా ఇంట్లో మంచిగా పూజలు చేసినాం. అంటే 9 రోజులు నిద్ర అయిపోద్దాం అనుకున్నాం, కానీ 9 రోజులు వద్దని చెప్పి 5 రోజులకు అనుకున్నాం. సో 5 రోజులు అయితే నిద్ర అయితే వేసింది మా దేవుడు. సో ఇవాళ అయితే నిమజ్జనం చేస్తున్నాం 6వ రోజు. గ్రాండ్గా అయితే చూసారుగా ఎట్లా వేసినాం. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్స్, అంగరంగ వైభవంగా అయితే సబ్స్క్రైబర్స్ తీసుకోవాలి ఆరది. నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ ఎల్లవేళలా ఆ దేవుడు మనస్ఫూర్తిగా ఎప్పుడు తోడుంటాడని మీరు ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంటారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. నేను నా వంతుకు కూడా మీ వంతుకు కూడా నేనైతే అందరికీ మొక్కుకుంటాను. అందరు బాగుండాలి, మంచిగా ఉండాలి. పాడి పంటలు అన్ని చల్లగా ఉండాలి. ఏ ఆటంకాలు రాకుండా అందరికీ, నా ఫ్యామిలీకి, నా యూట్యూబ్ ఫ్యామిలీకి, నా సబ్స్క్రైబర్స్కి అందరికీ, బయట వాళ్ళందరికీ ఎల్లవేళలా దేవుడు ఎప్పుడు తోడుండి వాళ్ళకి అన్నీ అనుకునే జరగాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నా. ఓకే, జై బోలా విఘ్నేశ్వర మహారాజ్ కి.
నుంచి వర్షాలకైతే బీభత్సంగా అయితే వాగులు పొంగిపొరలు జరగడం జరిగింది. సో మేమైతే ఇప్పుడు ఆ వాటర్ అనేది మా వాగులకి వెళ్ళి ఫ్లో అనేది పోతూనే ఉన్నది. సో ఇప్పుడైతే మేమైతే మా ఫ్రెష్ వాటర్ ఉన్నాయి, ఆ ఫ్రెష్ వాటర్ అయితే మేము వేస్తున్నాం. ఏం లేదు గైస్, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మేము చేస్తున్నాం కానీ మాకు సబ్స్క్రైబర్లు వస్తలేరు. మేము ఎంతో ట్రై చేస్తున్నాం, మా దగ్గర ఉన్న హార్డ్ వర్క్ మొత్తం చేస్తున్నాం కానీ కొంచెం మాకు సపోర్ట్ చేయండి కదా ప్లీజ్, అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు కెమెరా ముందరికి వచ్చిన గైస్ నా కోసం సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నా. ఈ వీడియో మాకంటూ సపోర్ట్ అంటూ మీరే గాయస్, ఒకటే చెప్తున్నాం, మాకు సపోర్ట్ మీరే. ఎందుకంటే మేము పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లతోటి పెద్ద పెద్ద యూట్యూబర్లతో అయితే మేము చేపిస్తలేము. వాళ్ళు చేయమన్నా కూడా మాకు అంటే రెస్పాన్స్ అవుతారు. చాలా మంది మెసేజ్ చేసిన నాకు మీరు సపోర్ట్ ఉన్నారని చెప్పి నేను అన్నీ చేస్తున్నా. చాలా అంటే చాలా రకాల హార్డ్ వర్క్ అయితే చేస్తున్నా. సో మాకైతే యూట్యూబ్ లో 2K సబ్స్క్రైబర్స్ అయ్యారు. మేము 2K సబ్స్క్రైబర్స్ తోనే మేము ఇంకా చేయాలి అని ట్రై చేస్తున్నాం. మళ్ళీ గణేష్ నిమజ్జనం వరకు, మళ్ళీ గణేష్ ఫెస్టివల్ వరకు నా ఎక్స్పెక్టేషన్ ఒక 50K దయచేసి చేయగలను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఇలాంటి వీడియోలు మరెన్నో వీడియోలు హార్డ్ వర్క్ వీడియోలు కూడా మేము చేస్తాం. ప్లస్ ఇంకోటి క్యాంపింగ్ వీడియోస్ కూడా అనుకుంటాను. మీరు మాకు సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోలు ఎన్నో తీసుకొస్తాం మేము ముందుకు, 100% చెప్తున్నా. మహారాజ్కి జై. గణపతి మొప్ప గణపతి బప్పా, గణపతి బప్పా మోరియా రే బప్పా మోరియా. నా వీడియో అయితే అయిపోయింది. గను A to Z యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయర్రి ప్లీజ్, సబ్స్క్రైబ్ చేయర్రి, లైక్ అండ్ షేర్ చేయండి. ఇంతటితో నా వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలాంటి వీడియోలు మరెన్నో మీ ముందుకైతే నేను తీసుకొస్తా. ఛాలెంజ్ వీడియోస్ కూడా తీసుకొస్తా, క్యాంపింగ్ వీడియోస్ కూడా తీసుకొస్తా. ఇంతటితో నా వీడియో అయితే నా వీడియోని అయితే కొంచెం సపోర్ట్ చేయరు. బాయ్ బాయ్.